యావత్ సమాజానికి ఆదివాసీలైనా ఇతరులైనా అందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఆలోచన విధానం తీసుకుని మనం ముందు నడవాల్సి ఉంటుంది. ఆ తపనతో పనిచేసినప్పుడే ఆదివాసుల కష్టాలు అన్ని వర్గాల ప్రజలు కష్టాలు తెలుసుకుని ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. మహనీయుడు చేసినటువంటి పోరాటం మరవలేని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి వారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికార పరంగా చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు ఎలక్షన్ సంబంధించిన కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా మరి నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మా అధికారులు కానీ ఇక్కడటువంటి ఆదివాసులకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా మీడియా మిత్రులకు కూడా ఎంతో దూరంకి వెళ్ళి వచ్చినారు ఆ గొప్ప మహనీయుడి యొక్క మాతలు పాల్గొనడానికి. మా మీడియా మిత్రులకు కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే వారి సంకల్పం కుమ్రం భీమ్ గారి ఆలోచన విధానం తప్పకుండా ప్రభుత్వం అమలు చేసే విధంగా మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు వారు చెప్పినటువంటి గొప్ప ఆలోచన అప్పుడు బ్రిటిష్ సంబంధించిన ఎవరైతే ఇక్కడికి వచ్చి సుమారు 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు జీవన శైలి కానీ ఆదివాసుల యొక్క ఆలోచన విధానాన్ని కానీ వారు ఏ విధంగా ముందుకెళ్తున్న ఈ యొక్క అధ్యయనం చేసిన విషయంలో కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదివాసుల పరంగా మన ట్రైబల్ మంత్రిగా సుమారు ట్రైబల్ డిపార్ట్మెంట్స్ 740 కోట్ల రూపాయలు గత 15 రోజుల క్రితమే మేము రోడ్లు కానీ అదేవిధంగా గిరిజన భవనాలకు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి అనుమతితో జీవో విడుదల చేయడం జరిగింది. మరి ఆశ్రమంకు సంబంధించి ఇప్పుడే చెప్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన మంత్రులుగా మా అందరి ఆలోచన ఈ వెనుకబడ్డ ఆదివాసుల బిడ్డలకు మంచి చదువు ఇవ్వాలి, ఆశ్రమం స్కూల్స్ సంబంధించినటువంటి స్కూల్స్ పెద్దగా అభివృద్ధి చేయాలి, అన్ని విధాల వసతులు సౌకర్యం చేయాలనేటువంటి ఏదైతే ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడి యొక్క ఆశయాలు కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన 6 కిలోమీటర్ల మధ్య రోడ్డు నిండిపోయినటువంటి సమస్య కూడా ఫారెస్ట్ మధ్య సమస్య కూడా ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తాం. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ట్రైబల్ మినిస్టర్గా పక్కనే ధర్మపురి గారు ఉన్నారు. 100-150 కిలోమీటర్ దూరంలో నేను ఉంటా. మరి ఆ ట్రైబల్ మినిస్టర్గా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నాకు ఈ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక దళిత బిడ్డగా నాకు అవకాశం ఇచ్చి ట్రైబల్లకు సేవ చేసుకునేటువంటి ఆ మంత్రి శాఖ ద్వారా దేవుడి యొక్క గొప్పగా కొలిచే దేవుడు కుమ్రం భీమ్ గారు వారి వర్ధంతి సందర్భంగా మీడియా ద్వారా ఆదివాసుల ప్రాంత ప్రజలందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు ఏర్పడడానికి మరి ఆ రోజు ఒక ఆదివాసీ ఉద్యమకారులు జైలు దళితుల జమీన్ కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడిని గుర్తించేసి మరి మా గిరిజనుల్లో ఆరాధమైన దైవం కుమ్రం భీమ్ కాబట్టి మాకు ఆదివాసులను గుర్తించేసి కుమ్రం భీమ్ని గుర్తించేసి మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ఇక్కడ మరి ఆదివాసీ జిల్లాగా కుమ్రం భీమ్ జిల్లా ఏర్పాటు చేసుకొని మరి జిల్లాలో కూడా ఎంతో అభివృద్ధి చేసి మరి ఇవాళ జోడేఘాట్లో కూడా ఆ అభివృద్ధి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ అక్కడ చూస్తూ ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు 9-10 నెలలు అవుతుంది 5 కోట్లు మంజూరు చేస్తామని చెప్పేసి అక్కడ స్టోన్ వేసేసి అట్లనే ఉంది. మరి ఇప్పటి వరకు కూడా దాన్ని స్టార్ట్ చేసిన దాఖలాలు ఎవరూ లేదు, అట్లనే పెండింగ్లో ఉంది. దాంతోపాటు 6 కిలోమీటర్లు రోడ్డు మేము అప్పుడు వేసినప్పుడు మిగిలి ఉంది. మరి మేము మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ ఇక్కడ రాష్ట్ర మంత్రులకు కానీ మరి ఆ రోజు సీతక్క కానీ ఇప్పుడు ఉన్నటువంటి జూపల్లి గారు కానీ అలా కూడా మేము విన్నవించడం జరిగింది. మారుమూల ప్రాంతమైన మరి ఈ కుమ్రం భీమ్ జిల్లా ఆదివాసీ జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ మరి ఏవైతే మాకు సదుపాయాలు కావాలో కూడా హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉండాలి వాళ్ళకి అనేసి మేము చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఏదైతే మేము 50 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ 50 ఇళ్ళకి దేపకొంత ఎక్కువ తెచ్చుకుంటా మరి కంప్లైంట్ అయిపోయినాయి. ఏదైతే ఈ జోడేఘాట్ ఏదైతే ప్రాంతం ఉందో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడం నుంచి ఇక్కడ వరకు పొలంస్ విలేజ్ ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు 350 ఇళ్ళు ఇస్తామనేసి ఆ రోజు పోయిన దర్బార్లో చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేసే లేదు. మరి ఈ ప్రభుత్వంకి మేము ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం మరి పోరాటం
సెంట్రల్ టీం ఆయన స్ఫూర్తితో మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు చేశారు. గత ప్రభుత్వంలో మరి పోడు భూముల పట్టాలు కూడా మన ఆసిఫాబాద్ వచ్చేసి మొత్తం కూడా ఆదివాసీ గిరిజనులకు మొత్తం కూడా మరి స్టేట్ లెవెల్లో 4.5 లక్షల్లో మరి పట్టాలు కూడా మరి పోడు భూములకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లా గుర్తించారో